ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. 12వ శతాబ్దంలో నిర్మించిన ఒక అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. అడవిలో ఉన్న సహజ సిద్ధమైన గుహల్లో వెలిసిన వనదుర్గమ్మ తల్లి టెంపుల్, ఏడుపాయల వనదుర్గమ్మ తల్లి టెంపుల్ ఫ్రెండ్స్. ఆ అమ్మవారి గుడి దర్శనానికి వచ్చాను ఈరోజు మీకు ఆషాఢ మాసం శుభ సందర్భంగా. చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. కొన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకునే ప్రాంతం అనమాట. ప్రతి ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి అప్పుడు 3 రోజులు జాతర జరుగుతుంది ఇక్కడ. చాలా అద్భుతమైన దేవాలయం. సహజ సిద్ధమైన గుహలో వెలిసిన అమ్మవారు ఏడుపాయల దుర్గమ్మ తల్లి. చాలా అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు ఇక్కడ 12వ శతాబ్దంలో. అర్జునుడి మనవడైన పరీక్షిత్తు మహారాజు అతని శాపాన్ని పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర సర్పయాగం చేశాడంట ఫ్రెండ్స్. ఆ సర్పయాగం చేసినప్పుడు ఆ సర్పం యొక్క రక్తపు చుక్క నీటిలో పడి అది 7 పాయలుగా పోయిందని చెప్పేసి, దానివల్ల దీని పేరు ఏడుపాయలు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే, ఇది మంజీరా నది ప్రవహించే ప్రాంతం ఫ్రెండ్స్. ఈ మంజీరా నది ఇక్కడ 7 పాయలుగా ప్రవహిస్తుందని చెప్పేసి కూడా ఇంకొక పురాతన హిస్టరీ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ భక్తుల నమ్మకం కూడా. చాలా అద్భుతమైన దేవాలయం. అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని చెప్పేసి, చాలా గొప్ప అమ్మ అని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడు నమ్ముతారు. నేనైతే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. అద్భుతంగా ఉంది దేవాలయం. పరిసర ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫారెస్ట్లో ఉండడం వల్ల, ఇప్పుడు జనాలు తక్కువ ఉండడం వల్ల చాలా ప్రశాంతమైన దర్శనం జరిగింది నాకు. ఇక్కడ కోతులు మాత్రం బీభత్సంగా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అల్లరి చేస్తున్నాయి. అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారిని చూపిస్తున్నాను నేను, ఎందుకంటే అవకాశం దొరికింది. మీకు అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. వనదుర్గమ్మ తల్లి దేవాలయం మెదక్ డిస్టిక్ పాపన్నపేట మండలం నాగసాన్పల్లి విలేజ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మన హైదరాబాద్కు జస్ట్ 112 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అద్భుతమైన దేవాలయం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.